హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ పాయింట్ సెమీ పటియాలా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. లాస్ట్ వీడియోలో కటింగ్ చూశారు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి. ఫస్ట్ కింద లెగ్ పార్ట్ వచ్చేసి ఇది సైడ్ ఉంటుంది కదా మనకి కిస్తా పార్ట్, ఫస్ట్ దాన్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే మనం తీసుకుంటాం కదా, 1/2 ఇంచుతో ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ అంతే, డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి కిస్తా పార్ట్ సైడ్కి ఉంటుంది కదా కటింగ్ చేసేటప్పుడు, ఆ పార్ట్ అన్నమాట. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటే మనకైతే కుట్టు అనేది విడిపోకుండా ఉంటుంది. 2 సైడ్స్ వేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా మనకి 2 లెగ్స్ వచ్చాయన్నమాట. కిస్తా అనేది మిడిల్ పార్ట్, కిస్తా అయితే జాయిన్ చేసాం మనం. నెక్స్ట్ వచ్చేసి కింద లెగ్ దగ్గర ఉంటుంది కదా కింది సైడు, ఇక్కడ వచ్చేసి మనకి పాయింట్ క్లాత్లో క్లాత్ ఎక్స్ట్రా లేదని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా కింద బక్రం ఫోల్డ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆ క్లాత్ని కింద లెగ్ దగ్గర జాయింట్ అయితే వేస్తున్నాను. మనకు ఒకవేళ ఆ క్లాత్లో ఎక్స్ట్రా ఉంటే కనుక అదే క్లాత్లో 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కింద కటింగ్ అయితే చేసుకోవచ్చు బకరం ఫోల్డింగ్ కోసము. ఈ క్లాత్లో లేదు కాబట్టి కింద ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేశాను నేను. ఇప్పుడు ఆ లెగ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మనం బకరం అయితే పెట్టుకొని ఈ విధంగా సైజ్ చూసుకొని కటింగ్ చేసిన తర్వాత లోపలికి పెట్టేసి లోపల సైడు మనం యాడ్ చేసిన క్లాత్ మొత్తం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేస్తే మొత్తం మనం యాడ్ చేసిన క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది. నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్కి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్. కానీ ఆ క్లాత్ అయితే నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి కింద బయటికి కనిపించకుండా, అప్పుడు మనకి ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. కొంచెం స్లోగా ఫోల్డింగ్ అనేది నీట్గా చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి పటియాలా పాయింట్ అయితే, సెమీ పటియాలా. ఇది కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత కింద మనకి స్టిఫ్నెస్ కోసం అనేది మనం 4 స్టిచ్చెస్ అయితే వేస్తాము స్ట్రైట్గా 1 by 1. ఈ విధంగా రివర్స్ చేసుకుంటూ థ్రెడ్ దించకుండా 4 స్టిచ్చెస్ వేస్తే అయిపోతుంది. 2 స్టిచ్చెస్ అయిపోయినాయి కదా, ఇది వచ్చేసి 3rd స్టిచ్. నెక్స్ట్ 4th స్టిచ్ వచ్చేసి ఈ ఎడ్జ్కి అయితే రావాలి. ఈక్వల్గా వస్తే నీట్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు ఎడ్జ్ సైడ్ లాస్ట్ ఎడ్జ్కే రావాలి స్టిచ్ అయితే, అప్పుడు బక్రం వచ్చేసి స్టిఫ్గా కూర్చుంటుంది 4 స్టిచ్చెస్ వేయడం వల్ల. అంతే, 2 సైడ్స్ కూడా ఈ విధంగా బక్రం పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఫోల్డింగ్ చేసి కింద లెగ్ లూజ్ అయితే మనం ఇదైతే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అందుకు నేను సైజ్ ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసి వేస్తున్నాను. ఒకవేళ లూజ్ అయితే మళ్ళీ అయినా వేసుకోవచ్చు కదా అన్నట్టు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో వేసేస్తున్నా మొత్తం స్టిచ్. ఇక్కడ కిస్తా దగ్గర అయితే సేమ్ దేనికైనా కూడా 1/2 ఇంచ్ సరిపోతుంది. 2 స్టిచ్చెస్ కిస్తా దగ్గర ఉన్నాయి కదా, బ్యాక్ ఫ్రంట్ 2 ఈక్వల్గా అయితే రావాలి. ఒకటి ఒక చోట ఇంకోటి ఇంకో చోట అయితే ఉండకూడదు. 2 ఈక్వల్గా ఉంటేనే మనకి నీట్గా ఉంటుంది పాయింట్. క్లాత్ వచ్చేసి 2 ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మనకి ఎక్కడన్నా ఎక్కువ వస్తుంది, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఒకటి పొడవు ఒకటి పొట్టిగా వస్తుంది అనిపించినప్పుడు ఆయనతో స్టిచ్ తీసేసి కిస్తా దగ్గర ఒక ప్రిల్లు పెట్టుకొని వేసేసుకుంటే కింద ఈక్వల్గా వస్తుంది. అంతేనండి. కింద లెగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పై పార్ట్ ఉంటుంది కదా, ఇది తీసుకొని మనకి 2 క్లాత్స్ అయితే కట్ చేసుకున్నాం కదా మనము, 2 పీసెస్ వచ్చాయి. ఇప్పుడు 1 సైడ్ వచ్చేసి ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా డబల్ స్టిచ్, ఏదైనా సరే మనం డబల్ స్టిచ్ వేసుకుంటే స్టిచ్ అనేది విడిపోకుండా ఉంటుంది. ఓన్లీ 1 సైడే ఈ విధంగా జాయిన్ చేయాలి పై దానికైతే. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. పైన వచ్చేసి మనకి థ్రెడ్ ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే కావాలని చెప్పాను కదా కటింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే పొడవు అయితే లెంత్ సరిపోలేదు ఇది, కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. కొందరికి పొడవు సరిపోతుంది, కొందరికి సరిపోదు. అది ఇచ్చే క్లాత్ని బట్టి ఉంటుంది.
కొందరికి ఓన్లీ కింద లెగ్ పార్ట్ వరకే వస్తుంది, పై పార్ట్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కస్టమర్ నుంచి తీసుకున్నప్పుడైతే ముందే చూసుకొని వాళ్ళకి చెప్తే సరిపోతుంది, లేకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వాళ్ళతో. అది యాడ్ చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుంది ఫోల్డింగ్ అయితే. ఇప్పుడు ఇంకో సైడ్ ఉంటుంది కదా, వన్ సైడ్ క్లోజ్ చేసాం, ఇంకో సైడ్ వచ్చేసి మనకి డోరీ కట్టుకోవడానికి హోల్ కావాలి కదా, అది ఎలానో చూడండి. పైన 1 ఇంచ్తో ఒక మార్క్ వేసాను, అక్కడ రఫ్ అయితే వేసాను. తర్వాత సూది ఎత్తి మళ్ళీ కింద 1/2 ఇంచ్ తర్వాత ఒక మార్క్ పెట్టాను కదా, అక్కడ రఫ్ వేయాలి. మళ్ళీ రఫ్ వేసి కింద యాజ్ యూజువల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ చేసి అదే స్టిచ్ మీద డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇందాక రఫ్ ఎక్కడైతే వేసామో మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే, రఫ్ అక్కడే వేయాలి. సూది ఎత్తి కుట్టుపడకుండా ఇంత ప్లేస్లో మళ్ళీ సూది దించేసి రఫ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ హోల్ కోసం వచ్చేసి ఆ స్పేస్ వదిలిపెట్టాం మనం. ఇంతే, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి వన్ సైడ్ అయితే మనము పైన. ఇప్పుడు దీన్ని క్లాత్ని ఓపెన్ చేసి ఈ విధంగా 2 పార్ట్స్ వచ్చాయి కదా, ఇదిగోండి, దీన్ని దేని సైడ్ అది డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అదిగోండి హోల్ మిడిల్లో కనిపిస్తుంది కదా, ఆ హోల్ కోసమే మనం పైన రఫ్ కింద రఫ్ అయితే వేసాము. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్కి స్టిచ్ అయితే ఎడ్జ్కి రావాలి, నీట్గా ఫోల్డ్ చేసుకొని కింది వరకు. ఇదైతే డబల్ స్టిచ్ వేయాల్సిన అవసరం ఏముండదు, జస్ట్ సింగిల్ స్టిచ్చే. మళ్ళీ ఈ విధంగా తిప్పేసి క్లాత్ని ఇది కూడా ఫోల్డింగ్ చేసుకొని, ఎందుకంటే థ్రెడ్స్ అందుకు బయటికి రాకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం మనం. స్ట్రైట్గా మళ్ళీ ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది. ఇంతే. ఇప్పుడు మనకి డోర్ ఎక్కించుకోవడానికి ఫోల్డింగ్ కావాలి కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం యాడ్ చేసుకున్నాం కదా, ఫోల్డింగ్ తక్కువ ఉందని. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా హోల్ కింద స్టిచ్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఈ హోల్ ఉంది కదా, హోల్కి కింది సైడు అదిగోండి, దాని కింది సైడే ఈ విధంగా 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని మనం ఎంతైతే పెట్టుకున్నామో అంత హోల్ కింద అయితే స్టిచ్ వస్తుంది. ఈక్వల్గా చుట్టూ కూడా ఈక్వల్గా పెట్టుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనం డోరీ కనుక ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉంటే ఆల్రెడీ ఇక్కడే హోల్లో పెట్టేసుకొని లోపల పెట్టేసి థ్రెడ్ ఈ విధంగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి క్లాత్ తక్కువ ఉంది కదా, అందుకు నేను డోరీ ప్రిపేర్ చేయలేదు ఇంకా, అందుకు మీకు ఆ ప్రాసెస్ చూపించలేదు. తర్వాత అయినా ఎక్కించుకోవచ్చు, నో ప్రాబ్లం. డోరీ అనేది మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. పైన ఎక్స్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు పై పార్ట్ కింద లెగ్ పార్ట్ యాడ్ చేయాలి. ఎలానో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి పైది మిడిల్ మనం థ్రెడ్ కని కుట్టుకున్నాం కదా, ఆ మిడిల్ పెట్టుకొని కింద లెగ్ పార్ట్ది మిడిల్ పాయింట్ తీసుకోవాలి. వన్ సైడ్, అది ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి ఎటైనా ఒకేలా ఉంటుంది కదా. మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా ప్రిల్ అయితే పెట్టుకోవాలి. 1 by 1 నీట్గా ప్రిల్ పెట్టుకుంటూ రావాలి. ఫ్రంట్ కొందరికి ఫ్రంట్ కావాలంటారు, కొందరు సైడ్కి కావాలంటారు. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ అయితే కిస్తా పార్ట్ 1 పార్ట్ పెట్టాం కదా మిడిల్లో. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇంకో పార్ట్ కూడా ఉంటుంది కదా, పైదాని మిడిల్ కింద లెగ్ పార్ట్ మిడిల్ 2 ఈక్వల్గా రావాలన్నమాట. అది చెక్ చేసుకుంటూ మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని క్లాత్ని అయితే కొలుచుకుంటూ ఉండాలన్నమాట. ఒక 5-6 ప్రిల్స్ అయిపోయిన తర్వాత క్లాత్ని ఈక్వల్గా పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ సైడ్ది పైది కింద లెగ్ది కిస్తాది 2 ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకుంటూ, ఇంకా క్లాత్ ఉంటే ఇంకా ప్రిల్స్ పెట్టుకోవచ్చు మనం. ఇంకా క్లాత్ ఉంది చూసారు కదా, ఇంకొక 2 ప్రిల్స్ అయితే వస్తాయి మనకి. ఇంతేనండి. ఇది కూడా మినిమం 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డోరీ సైడ్ పెట్టేసి మనం ప్రిల్స్ పెట్టాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఇది 2 పైది కిందిది 2 మిడిల్ అయితే రావాలి. ఒకవేళ మనకి ఇంకా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది అనిపించినప్పుడు ఈ కిస్తా దగ్గర మిడిల్ని మిడిల్కి పెట్టి అటు సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక ప్రిల్లు పెడితే సరిపోతుంది.
చూసారు కదా, ఎగ్జాక్ట్లీ మిడిల్ అంటే మిడిల్లోనే రావాలి, అటు ఇటు అయితే వెళ్ళకూడదు. కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే అటు ఒక ప్రిల్లు ఇటు ఒక ప్రిల్లు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, ఫ్రీగా ఉంటుంది పాయింట్ కూడా. అంతే, బ్యాక్ సైడ్ వచ్చేసి అటు ఒక ప్రిల్లు ఇటు ఒక ప్రిల్లు పెట్టుకోవచ్చు, బాగుంటుంది కూడా. మళ్ళీ ఆ నుంచి కుట్టుకుంటూ వచ్చినప్పుడు ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, మనం అటు సైడ్ ప్రిల్లు పెట్టాం కదా, సేమ్ అదే ప్రిల్లు ఎంత లెంత్ పెట్టామో అంతే లెంత్ ఇటు సైడ్ పెట్టుకొని ఆ ప్రిల్స్ని మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇదిగోండి ప్రిల్స్ పెట్టినంత ఇటు సైడ్ కూడా పెట్టుకొని ఈ విధంగా మార్క్ అయితే వేసుకుంటాను నేను, ఎందుకంటే మనకు అక్కడ నుంచి ప్రిల్స్ వస్తాయి అనేది ఈజీగా ఉంటుంది. అక్కడ నుంచి ఇప్పుడు ప్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనం, ఎందుకంటే మనం ఆల్రెడీ మెజర్ చేసినాం కదా, అటు సైడ్ ఎంత లెంత్ ప్రిల్లు పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అంతే లెంత్ ప్రిల్లు పెట్టుకుంటాం, అంతే లెంత్ ప్రిల్స్ వస్తుంది, ఎందుకంటే క్లాత్ అయితే సేమ్ కదా మనకి. అంతే, కొందరికి సైడ్కి కావాలంటే మనం సైడ్కి మిడిల్ చేసుకొని అటు ఇటు ఖర్చులు పెట్టుకొని ప్రిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక్కోటి ఇష్టపడతారు కాబట్టి కస్టమర్ ఎలా అంటే ఆ విధంగా స్టిచ్ చేస్తే అయిపోతుంది. అంతే, దాని మీద డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంకొకటి ప్రిల్స్ పెట్టడం మొత్తం యాడ్ చేయడం అయిపోయింది, డబల్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మనం ఈ రెండు జాయిన్ చేసి ఉంటాం కదా, ఆ పార్ట్ను మిడిల్లో పెట్టుకొని కింద ఖర్చు ఉంటుంది కదా మనం పెట్టిన ప్రిల్స్, దాన్ని పైకి పెట్టాలి, ఆ ఖర్చుని పైకి పెట్టి పైన చుట్టూ ఒక స్టిచ్ వేస్తే అయిపోతుంది ఇంకా పాయింట్. ఇంతేనండి, చాలా ఈజీగా పటియాల పాయింట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం, ఫాస్ట్గా అయిపోతుంది, 1/2 అవర్లో అయిపోతుంది స్టిచ్చింగ్ అయితే, ఎక్కువ టైం ఏం పట్టదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇంతేనండి, అయిపోయింది, పైన ఒక స్టిచ్ వేసేస్తే అయిపోయింది ఇంకా పాయింట్.